హలో ఫ్రెండ్స్, చాలా రోజుల తర్వాత అండి కేంద్రం నుంచి అయితే డేటా ఎంట్రీ ఆపరేటింగ్ పోస్టులు అయితే రిలీజ్ అయినాయండి. ఎటువంటి ఎగ్జామ్ లేకుండా, ఎటువంటి ఎగ్జామ్ ఫీ అప్లికేషన్ ఫీ లేకుండా జస్ట్ మెయిల్ చేస్తే సరిపోతుందండి. మిగతాదంతా వాళ్ళే చూసుకుంటారు. జాబ్ అయితే మీదే. ఇలాంటి నోటిఫికేషన్ అండి ఎప్పుడుగా ఒక్కసారి అరుదుగా పడుతుందండి. అలాంటి సమయాల్లోనే మనం ఆ నోటిఫికేషన్ క్యాచ్ చేసి జాబ్ని అయితే మనం తెచ్చుకోవాలండి. ఇంకా మనం నోటిఫికేషన్ విషయానికి వెళ్తేనండి, ఈ నోటిఫికేషన్ అనేది నేషనల్ కార్పొరేటివ్ కన్స్యూమర్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ నుంచి అయితే వచ్చిందండి. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినట్లయితేనండి, ఇక్కడ మనకి మొత్తం 2 రకాల పోస్టులు అయితే ఉన్నాయండి. మొట్టమొదటి డేటా ఎంట్రీ ఆపరేటర్ అండి. ఇందులో 6 పోస్టులు అయితే ఉన్నాయండి. దీని ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేపాటికండి గ్రాడ్యుయేట్ చేసి ఉండాలండి. ఏదైనా డిగ్రీ చేసి ఉంటే సరిపోతుందండి. అలాగే వర్క్ ప్లేస్ వచ్చేపాటికి హెడ్ ఆఫీస్ అండి. శాలరీ విషయానికి వచ్చేపాటికండి ప్రతి నెల మనకి 30,000 రూపాయలు అయితే ఇస్తారండి. ఏజ్ విషయానికి వచ్చేపాటికండి 40 సంవత్సరాల లోపు ఉన్న ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చండి. మేల్ కానీ ఫీమేల్ కానీ అప్లై చేసుకోవచ్చు. అలాగే నెక్స్ట్ పోస్ట్ వచ్చేసరికి అండి ఎంటీఎస్ అండి. ఇది కూడా మొత్తం మనకి 6 పోస్టులు ఉన్నాయండి. మల్టీ టాస్కింగ్ స్టాఫ్. దీని ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేపాటికండి ఇంటర్ చదివితే సరిపోతుందండి. దీని జాబ్ లొకేషన్ వచ్చేపాటికి కూడా హెడ్ ఆఫీస్లోనే ఉంటుందండి. అలాగే శాలరీ మనకి 25,000 రూపాయలు అయితే మనకు వస్తుందండి. ఏజ్ విషయానికి వచ్చేపాటికి 35 సంవత్సరాల లోపు ఉన్న మెయిల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చండి. ఇవి కాంట్రాక్ట్ అండ్ అవుట్సోర్సింగ్ పోస్టులు అండి. సో ఇప్పుడు ప్రజెంట్ వీళ్ళు ఏం చేస్తున్నారంటే 6 నెలలకు కాంట్రాక్ట్ కింద తీసుకుంటున్నారండి. అలాగే మన యొక్క వర్క్ పర్ఫార్మెన్స్ చూసండి ఇవి పెంచుతూ ఉంటారండి. ఈ జాబ్కి అప్లై చేసుకునే వాళ్ళండి మొట్టమొదటిగా మీరు ఏం చేస్తారంటేనండి, స్క్రీన్ మీద కనబడుతున్నటువంటి ఈ మెయిల్ అడ్రస్ ఏదైతే ఉందో ఈ మెయిల్ అడ్రస్కి మీరు ఒక అప్లికేషన్ అంటే ఒక కరికులం మేట పంపించాల్సి వస్తుందండి. సో ఆ కరికులం మేట ఎలా ఉంటుంది ఏంటి అనేది కూడా నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తానండి. అందులోకి వెళ్ళి ఈ నోటిఫికేషన్ ఆ కరికులం మేట డౌన్లోడ్ చేసుకొని మొత్తం ఫిల్ చేసండి మీరు ఈ మెయిల్ అడ్రస్కి సెండ్ చేయాల్సి ఉంటుందండి. మనం సాఫ్ట్ కాపీ మెయిల్ చేస్తాం కదండి, అలాగే హార్డ్ కాపీ కూడా మనం స్క్రీన్ మీద కనబడుతున్నటువంటి ఈ అడ్రస్ ఏదైతే ఉందో దానికి మనం 20 నవంబర్ 2024 సాయంత్రం 6 గంటల లోపు అయితే సెండ్ చేయాల్సి ఉంటుందండి. సో మీరు స్పీడ్ పోస్ట్ యూజ్ చేస్తే 1 or 2 డేస్లో అయితే అక్కడికి వెళ్ళిపోతుందండి. సో ఇంకా జాబ్ లొకేషన్ వచ్చేపాటికండి హెడ్ ఆఫీస్ అండి. ఇది ఎక్కడైతే ఉంటుందంటే ఇది మనకి ఢిల్లీలో అయితే ఉంటుందండి. సో ఢిల్లీలో ఉన్న తర్వాత మనం మన లోకల్ స్టేట్స్కి ఇది ట్రాన్స్ఫర్ పెట్టుకోవచ్చండి. ఈ పోస్ట్ అనేది ఇవి తీసేసే పోస్టులు అయితే కాదండి. మన వర్క్ పర్ఫార్మెన్స్ని చూసండి ఇది కంటిన్యూగా పెంచుతూ ఉంటారండి. రెగ్యులర్ జాబ్స్ అండి. కాబట్టి అర్హత అవకాశం ఉన్న ప్రతి ఒక్కరు అప్లై చేయండి అండి. ఇంకా మనం అప్లికేషన్ ఫామ్ చూసినట్లయితేనండి ఇదిగోనండి అప్లికేషన్ ఫామ్ అనేది ఈ విధంగా మనకు ఓపెన్ అవుతుంది. సో ఇందులో మనం ఏ జాబ్కి అయితే అప్లై చేస్తున్నామో ఆ జాబ్ యొక్క నేము, అలాగే మన నేము, డేట్ ఆఫ్ బర్త్, ఫాదర్ నేము, అలాగే మన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్, అలాగే మనకి ఏదైనా వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంటే ఆ ఎక్స్పీరియన్స్ కూడా ఇందులో మనం ఫిల్ చేయాల్సి వస్తుందండి. సో దానితో పాటు అలాగే మన యొక్క ఆధార్ కార్డు కానీ, అలాగే ఇంకా ఎక్స్ట్రా సర్టిఫికేట్స్ ఏమైనా ఉంటే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ కానీ అవన్నీ సెల్ఫ్ అటాచ్ చేసండి ఇందాక మనం అనుకున్నటువంటి హెడ్ ఆఫీస్ అడ్రస్కి అయితే సెండ్ చేయాల్సి వస్తుందండి. దీనికి ఎటువంటి ఎగ్జాము లేదండి, ఎటువంటి ఇంటర్వ్యూ లేదండి. కేవలం మెరిట్ ద్వారా అయితే లిస్ట్ తీసి మనకి మెయిల్ చేస్తారండి. జస్ట్ అప్పుడు వెళ్ళి మనం వాళ్ళతో కాంటాక్ట్ అయితే సరిపోతుందండి. ఇలాంటి అవకాశం మళ్ళీ రాదండి. అర్హత అవకాశం ఉన్న ప్రతి ఒక్కరు అప్లై చేయండి. ఇలాంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం అండి మన ఏపీ న్యూ యాప్స్ అండ్ జాబ్స్ అప్డేట్స్ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వెళ్తూ ఒక లైక్, ఒక చిన్న కామెంట్ పెట్టి వెళ్ళండి.